హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఇంతకు ముందు వీడియోలో కంచిలో ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్, కైలాసనాథర్ టెంపుల్ చూశారు కదా. ఆ వీడియో చూడకపోతే కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. మిగిలిన 3 ప్లేసెస్ ఈ వీడియోలో చూస్తారు. కైలాసనాథర్ టెంపుల్ నుండి చిత్రగుప్తుడి టెంపుల్కి వచ్చాము. ఇది బస్ స్టాండ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చిత్రగుప్తుడు తెలుసు కదా, యమలోకంలో మన పాపపుణ్యాలు లెక్కిస్తారని చెప్తారు కదా. 9th సెంచరీలో చోళులు కట్టించిన టెంపుల్ ఇది. కెమెరా లోపలికి అలౌ చేయడం లేదు. టెంపుల్ లోపల బ్యాక్ సైడ్లో కేతుగ్రహ ప్రభావంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు 7 దీపాలు వెలిగించి 7 ప్రదక్షిణలు చేస్తారట. ఇక అక్కడి నుండి అష్టభుజ పెరుమాళ్ టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్లో విష్ణుమూర్తి 8 చేతులతో మనకు దర్శనమిస్తారు. 8 చేతుల్లో 8 ఆయుధాలు పట్టుకుని స్వామివారు చాలా అద్భుతంగా ఉంటారు. ఈసారి కంచి ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ టెంపుల్ని కూడా అస్సలు మిస్ అవ్వద్దు. విష్ణుమూర్తి విగ్రహం 7 అడుగుల హైట్ ఉంటుందండి. అలాగే మెళ్ళో శాలిగ్రామంతో చేసిన హారంతో స్వామివారు ఎంతో అందంగా ఉంటారు. 2 ఎకరాల్లో 7th to 9th సెంచరీలో నిర్మించిన టెంపుల్ ఇది. అలాగే 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో కూడా ఒకటి. ఏనుగుల రాజైన గజేంద్రుడికి మహావిష్ణువు మోక్షాన్ని ప్రసాదించిన ప్రదేశం ఇదే. అంటే గజేంద్ర మోక్షం జరిగిన ప్లేస్ అన్నమాట. వైకుంఠ ఏకాదశిని 10 రోజుల పాటు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారట. క్రౌడ్ లేకపోవడంతో అన్నీ కూడా మేము దగ్గరుండి చాలా బాగా చూడగలిగాం. కంచిని యాక్చువల్గా 2 పార్ట్స్గా చెప్తారు. ఒకటి శివకంచి, 2 విష్ణు కంచి. శివకంచిలో అన్నీ కూడా శివుడు టెంపుల్స్ ఉంటాయి. విష్ణు కంచిలో అన్నీ కూడా విష్ణుమూర్తి టెంపుల్స్ ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాకైతే వాటి గురించి, వాటి హిస్టరీ గురించి తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఏదో వెళ్ళాము, వచ్చాము, 4 ఫోటోలు తీసుకున్నాం అన్నట్టు కాకుండా అక్కడ విశేషాలు, హిస్టరీ తెలుసుకుంటే మన పిల్లలకు మనమే చెప్పడానికి బాగుంటుంది కదా. కంచిలో ప్రతి టెంపుల్ కూడా ఒక అద్భుతమేనండి. పెద్ద పెద్ద గోపురాలు, ఆ శిల్పకళ, ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఆ టెంపుల్స్ చూస్తుంటే నిజంగా ఒక మంచి ఫీలింగ్, మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా లాస్ట్లో చూడబోయే ప్లేస్ వరదరాజ్ పెరుమాళ్ టెంపుల్. ఈ టెంపుల్ గోపురం కూడా చాలా హైట్లో ఉంటుంది. ప్రతి టెంపుల్ కూడా ఒకదానికి మించి ఒకటి అన్నట్టు ఉన్నాయి. ఈ వరదరాజు పెరుమాళ్ టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్ అండి. 8th సెంచరీలో 23 ఎకరాల్లో పల్లవ రాజులు నిర్మించారట. ఈ టెంపుల్లో విష్ణుమూర్తి, బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. అలాగే విజయనగరం రాజులు నిర్మించిన అద్భుతమైన 100 పిల్లర్స్ మండపం, అంతేకాకుండా 40 సంవత్సరాలకు ఒకసారి దర్శనం చేసుకోగలిగే అతి వరదరాజస్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉంది. ఈ టెంపుల్కి మీరు ఫస్ట్ టైం వస్తే మాత్రం అట్లీస్ట్ 2-3 అవర్స్ అయినా టైం స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకుని రండి. చాలా అద్భుతమైన శిల్పాన్ని చూడొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్లో వసంత మండపం ఉంటుంది. ఇక్కడే అత్తి వరదరాజస్వామి 40 సంవత్సరాలకు ఒకసారి దర్శనమిస్తారు. అక్కడ చూస్తున్నారు కదా, ఏదో కాలేజ్ వాళ్ళు ఎక్స్కర్షన్కి వచ్చినట్టున్నారు. ఇలాగే జనం చాలామంది ఉన్నారు ఈ టెంపుల్ దగ్గర అయితే. అలాగే లెఫ్ట్ సైడ్లో అన్నదాన సత్రం ఉంది. కానీ ఒక బ్యాచ్కి మాత్రమే అన్నదానం చేస్తారు. నేను నించున్నాను కదా, ఆ ప్లేసే. దానికి ఆపోజిట్లో మనకి 100 పిల్లర్స్ మండపం ఉంటుంది. మండపానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. పర్సన్కి వచ్చి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. గ్రానైట్ రాయితో ఎంతో అద్భుతంగా చెక్కారు వీటిని. ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుందట. ఈ మండపం బ్యాక్ సైడ్ ఉన్న పుష్కరిణి అనంత పుష్కరిణి. 8th సెంచరీలో ఈ టెంపుల్ని నిర్మించారని చెప్పాను కదా. అప్పటి నుండి 16th సెంచరీ వరకు హిందూ రాజులు పరిపాలించడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సేఫ్గా పూజలు అవి జరిగేవి. కానీ 16th సెంచరీలో మొఘల్ రాజులు చుట్టుపక్కల ప్రాంతాలను అటాక్ చేసి గుళ్ళలోని సంపదను దోచుకుంటున్నారని తెలిసి ఈ టెంపుల్లో ఉన్న దేవుడు విగ్రహాన్ని పెద్ద వెండిపెట్టులో పెట్టి కోనేరులో పెట్టారు. అటాక్స్ అయిపోయిన తర్వాత బయటికి తీద్దామని చూస్తే కనిపించలేదట. ఆ విగ్రహం కనిపించకపోవడంతో గర్భగుడిలో మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం దర్శించుకునే విగ్రహం ఆ ప్రతిష్ఠించిన విగ్రహమే. ఇలా కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించిన 40 సంవత్సరాలకి పుష్కరిణిలో వాటర్ అంతా డ్రై అయిపోయి పాత విగ్రహం బయటపడిందట. అప్పటి నుండి ఇలా బయటికి తీసి 48 రోజుల పాటు పూజలు అవి జరిపించి మళ్ళీ పుష్కరిణిలోనే ఉంచుతున్నారు. అలా ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి బయటికి తీసి 48 రోజుల పాటు వసంత మండపంలో పూజలు చేస్తుంటారు. అప్పుడే మనకి దర్శనానికి ఉంచుతారు స్వామివారిని. అలా లాస్ట్గా 2019లో బయటికి తీశారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 2059లోనే పుష్కరిణి నుంచి బయటికి తీస్తారు. టెంపుల్లో ఇప్పుడు మీరు చూసిందంతా కూడా ఫస్ట్ ప్రాంగణం. అంటే టెంపుల్ అంతా కూడా 3 ప్రాంగణాలు ఉంటాయి. ఇప్పుడు 2వ ప్రాంగణంలోకి వెళ్తున్నాం. 2వ ప్రాంగణంలో శ్రీ పెరుందేవి తాయారు టెంపుల్తో పాటు మరో 2 చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. ఈ టెంపుల్ బ్యాక్ సైడే వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి ఎంట్రీ ఉంటుంది.
మూడో ప్రాంగణంలో మనకి వరదరాజ పెరుమాళ్ టెంపుల్ బంగారు వెండి బలులు చూడొచ్చు. కెమెరా లోపలికి ఎలో చేయడం లేదు. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయిందండి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బంగారు బలిని చూడడానికి వెళ్తున్నాము. ఇది గర్భగుడి బ్యాక్ సైడ్ కి వస్తుంది అనమాట. ఇప్పుడు గర్భగుడి బ్యాక్ సైడ్ నుండి పై అంతస్తులోకి వెళ్ళాలి. బంగారు బలి దగ్గర మాత్రం జనం చాలా ఎక్కువ ఉన్నారు. పెద్ద లైన్ కూడా ఉంది. ఎండ చాలా విపరీతంగా ఉందని చెప్పాను కదా, దాంతో చెమటలు పట్టేసి లైన్ లో నిలబడాలంటే చాలా కష్టంగా చూడడానికి వెళ్తున్నావు. బంగారు బల్లి చూడడానికి వెళ్తున్నావా? బంగారు బల్లి వెండి బల్లితో పాటు సూర్యుడు చంద్రుడు ప్రతిమలు ఉంటాయి. వాటిని తాకడం వల్ల మనకి ఉన్న దోషాలు తొలగిపోతాయని చెప్తారు. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉందని చెప్పాను కదా, మధ్యలో టికెట్ కౌంటర్ ఉంది. పర్సన్కి వచ్చి 50 రూపీస్ ఇంకా టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకున్న వాళ్ళని ఒక పర్సన్ వచ్చి దగ్గరుండి షార్ట్ కట్ లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీకు బంగారు బల్లి చూపిస్తాను, మాతో పాటు వచ్చేయండి. ఇలా కంచి కామాక్షి అమ్మవారితో పాటు కంచి చుట్టుపక్కల మేము చూడాలనుకున్న ప్లేసెస్ ని ఆఫ్టర్నూన్ 1 కల్లా కవర్ చేసాము. అది కూడా చాలా చాలా బాగా చూడగలిగాం. అన్ని కూడా 2కి రూమ్ చెక్అవుట్ చేసేయాలి. ఈ లోపు షాపింగ్ పెండింగ్ ఉండిపోయింది. ఇంత దూరం వచ్చి కంచిలో ఒక్కసారి అయినా తీసుకోకపోతే ఎలా? ఇప్పుడు 1 అవర్ లో షాపింగ్ కూడా కంప్లీట్ చేయాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం శారీ షాపింగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, bye.